నమస్తే అండి. నేను మీ రూపా. ఎలా ఉన్నారందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే నేను మా ఇంటికైతే వచ్చేసామండి. ఇంక అదంతా కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. అరకు ట్రిప్ వేసుకున్నామని చెప్పాం కదండీ! అరకు వెళ్ళిన నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా ఆ రోజు నైట్ ఇంటికి వచ్చేసరికి 10 అయితే దాటింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగు అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి. ఇంక ఇవి చీరల డబ్బులనమాట. అమ్మమ్మ వాళ్ళ ఊరు చీరలు తీసుకొచ్చిందని స్టార్టింగ్‌లో చెప్పాను కదండీ! అప్పుడు వేరే వాళ్ళేమో తర్వాత ఇస్తామని అన్నారనమాట. నేను ఇంక అమ్మమ్మ చేతికి ఇచ్చేయండంటే అవేమో నాకు ఇచ్చింది. మళ్ళీ నేను అమ్మమ్మకి ఏమైనా ఖర్చు పెట్టుకోమ్మా అని అమ్మమ్మకి ఇచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకా వెళ్తున్నాం కదా! అక్క, తాతయ్య అందరూ కూడా వచ్చారనమాట. తిను తెలుసుగా గౌరక్క. మన వీడియోస్‌లో చూసే ఉంటారు. వాళ్ళది కూడా ఈ ఊరే, అత్తోరూరు అనమాట. వేరే బజారు. ఇంకిలా వెళ్తున్నామని తెలిసి వచ్చింది. ఇక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి ఇంక అక్కడి నుంచి లగేజ్ అది సర్దుకోవడం ఉంటుంది కదా! ఎందుకంటే పండగ కనుమ అప్పుడు వచ్చేసాం కదా! ఇంకా మా అన్నయ్య పాపము ముందు రోజు అరకు డ్రైవింగ్ ఆటో వేసుకొని వెళ్ళాము. డ్రైవింగ్ అంతా అన్నయ్యది. ఇంకా నిద్ర లేదనమాట. అందుకని ఇంక నిద్రపోయాడు. ఇప్పుడు మమ్మల్ని కూడా అన్నయ్య తీసుకువెళ్ళాలి. ఇప్పుడు తీసుకువెళ్ళి మళ్ళీ ట్రైన్ ఏమో ఈవినింగ్ అనమాట. మళ్ళీ ఈవినింగ్ కూడా రావాలి. ఇంకా మహాలక్ష్మి కొంచెం పీకిపోయింది. కాకపోతే వాంతులు అవేమీ లేవు కానీ నీరసంగా ఉంటుందంట. ఇంక మా పెద్దమ్మేమో మేము ఉంటామని వండుతుంది. మళ్ళీ ఇక్కడ వండుకొని తిని వెళ్ళేసి మళ్ళీ అక్కడ లగేజ్ సర్దుకొని మళ్ళీ అక్కడ వండుకోవాలి ట్రైన్లో ఫుడ్. సో అందుకని అంత టైం లేదని మార్నింగ్ మా అన్నయ్య టిఫిన్ తీసుకొస్తే టిఫిన్ చేసేసి మేమైతే ఇప్పుడు బయలుదేరిపోతున్నాం. మా అమ్మ మాత్రం ఇంక అన్నం తింటుంది. మేము టిఫిన్ చేసేసాము. జడ కూడా వేసుకోలేదు నేను. జడ కూడా వేసుకోలేదు. ఆ డ్రెస్ కూడా చేంజ్ చేయలేదు. అరకు వెళ్ళిన నెక్స్ట్ డే అనమాట. ఇంక లేచి అలా మొహం కడుక్కొని టిఫిన్ చేసి బయలుదేరిపోయాము. వెళ్ళే ముందైతే అందరితోటి సరదాగా కలిసి కాసేపు మాటలు చెప్పుకొని ఇంకా మా అక్కయ్య అయితే పిల్లలకి డబ్బులు ఇస్తేనే ఇంకా నేనైతే వద్దని చెప్తున్నాను. ఎందుకులే పద్దాక అట్లా అలవాటు చేయకూడదులని వద్దంటుంటే మళ్ళీ నన్ను పక్కకు నెట్టేసి ఇస్తుందనమాట. ఇంక మేము వెళ్తున్నామని చెప్పి ఇంకా ఇదిగో సెండ్ ఆఫ్ అయితే ఇస్తారు బాగానే. మళ్ళీ వీళ్ళందరిని ఎప్పుడు చూస్తానో నాకు తెలిసి మళ్ళీ మహాలక్ష్మి శ్రీమంతానికి అయితే వస్తాము. ఆ టైంలో మళ్ళీ అందరినీ కలుస్తానమాట. ఎందుకంటే చెప్తాను కదా, నేను ఒక్కరిదాన్నే దూరం అనమాట. వీళ్ళందరూ ఒక్కటే. మహాలక్ష్మిని కూడా ఆఖరికి ఇక్కడే ఇచ్చాము. అక్కయ్య వాళ్ళు అందరూ ఈ ఊరే. నేను అలానే మా అమ్మ అయినా సరే కొంచెము దగ్గర, కానీ నేనే మరీ బాగా దూరం అనమాట. ఇంకా వచ్చినప్పుడు అందరితో సరదాగా కలిసి ఉండి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కొంచెం బాధగా ఉండిద్ది. వచ్చి కూడా దగ్గర దగ్గర 15 డేస్ అట్లా అవుతుంది, 15 రోజులు. కాకపోతే పండగ కదా, ఎక్కువగా అయితే అమ్మ వాళ్ళ ఊర్లోనే సరిపోయింది. ఇక్కడేం పెద్దగా లేని సరే వచ్చినా సరే ఇంకా నిన్నైతే అరకు వెళ్ళాము. ఇంకా అక్కడే టైం అంతా అయిపోయిందనమాట. నిన్న జర్నీ, ఈరోజు జర్నీ అసలు రెస్ట్ లేదు. వెంటనే రిజర్వేషన్ కూడా. ఎందుకంటే పూర్ణిమకి ఎగ్జామ్స్ ఉన్నాయంట. మళ్ళీ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాల్సిందే. అవి రాస్తేనే ఫైనల్ ఎగ్జామ్స్కి అవకాశం ఉండిద్ది అది అన్నారని చెప్పి ఇంకా మేము వెంటనే రిటర్న్ అయిపోయాము. మా అమ్మమ్మ తాతయ్య అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ నాన్న అనమాట. మా తాతయ్య ఎక్కువగా మా అందరిలో కల్లా, మా అక్కయ్య వాళ్ళ చెల్లి అందరిలో కల్లా నేనంటే మా తాతయ్యకి భలే ఇష్టం. బాగా సపోర్ట్ చేస్తారు నన్ను. అంటే చదువు పరంగా కానీ మా తాతయ్య కూడా అప్పట్లో చదువుకున్నారులేండి. అప్పట్లో 5వ తరగతి చదవడమే గొప్ప కదా. మా తాతయ్య తెలుగు కూడా బాగా చదువుతాడు ఇప్పటికీ కూడా. పైగా అప్పట్లో టీచర్ ఉద్యోగం కూడా వచ్చిందంటే, కానీ నెలకి 50 రూపాయలు అంట జీతము. అందుకని అప్పుడు వాళ్ళ నాన్న వద్దని చెప్పేశారు ఆ రోజుల్లో. ఇప్పుడు అమ్మో కష్టం అసలు. ఇంకా అందరికీ కూడా బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా పూర్ణిమనైతే మళ్ళీ అన్నయ్య ఈవినింగ్ రావాలన్నమాట. సాయంత్రము వచ్చేటప్పుడు పూర్ణిమని తీసుకొని వచ్చేసామని అయితే చెప్పాను. ఇంకా మేము ఇంటికి వచ్చేసి మంచినీళ్ళు అవన్నీ కూడా పడుతున్నాయి. ఎందుకంటే వెళ్ళి దగ్గర దగ్గర 3 డేస్ అవుతుంది కదా. మోటార్ వేసి మంచినీళ్ళకైతే కనెక్షన్ ఎట్లా బయట ఇచ్చేసుకున్నాము. ఓన్లీ మంచినీళ్ళు వరకే తాగడానికి. ఇంకా పైన ట్యాంక్కి అయితే సపరేటు. ఈ దేశం అంటే బయట మంచినీళ్ళు పట్టుకోవచ్చు, పైన ట్యాంక్ కూడా నిండిపోయింది కదా. ఈ బోర్ కూడా ఒకరు ఇద్దరు కాదు, 5-6 ఇళ్ళలు మొత్తానైతే తీపించుకున్నారనమాట. ఇక్కడ బోర్ తీయడం అంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఇలా ఒక 4-5 అలా అయితే వేసుకొని ఒక చోట తీపించుకొని ఇంటికి కనెక్షన్ ఇస్తారు. అలా అమ్మకు కూడా అంతకుముందు నీళ్ళకైతే చాలా ఇబ్బంది పడేవాళ్ళమి. మోటార్ వేసిన నుంచి కొంచెం పర్వాలేదు. మోటార్ వేసేసాము. ఇంకా తర్వాత బయట బాత్రూమ్ కూడా కట్టించాము. ఎందుకంటే మాకు పల్లెటూరులో బాత్రూమ్లు ఎవరికి పెద్దగా ఉండవన్నమాట. అది కూడా చెల్లి పెళ్ళికే కట్టించాము. కొంచెం ఇబ్బంది అనమాట ఇటు సైడు. కాకపోతే ఇక్కడే ఉండి అలవాటు అయితే పర్వాలేదు. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారు. నేను ఇంకా స్నానం చేసేసి వంట అయితే స్టార్ట్ చేశాను. అసలు నిన్నటి నుంచి అరకు వెళ్ళి వచ్చాక కొంచెం స్నానాలు అవి లేవు కదా, చీదరగా ఉండేది. ఎంత తొందరగా స్నానం చేసి ఫ్రెష్ అవుదాం అన్నట్టు. ఎందుకంటే అరకు వీడియో చూడండి అసలు ఎట్ట తిరిగామనేది. కొంచెం ఇంటికి వచ్చేసామన్నమాట. బాగా లేట్ అవుతుందని ఈ వీడియోస్ నేను పెట్టేస్తున్నాను. ఇంకా ఆ వీడియోస్ అయితే తర్వాత అయితే పెడతానండి. ఫుడ్ ట్రైన్లోకి అనమాట. అలానే ఇప్పటికీ అమ్మ అయితే సపరేట్గా వైట్ రైస్ అయితే కొంచెం వండింది.
ఇంకా నేనైతే మరోవైపు చికెన్ కర్రీ ఇంకోవైపు బిర్యానీ అయితే పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ లగేజ్ అంతా కూడా సర్దేసుకున్నాను. ఒక పక్క లగేజ్ సర్దేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో అమ్మ అయితే వడియాలు, చక్రాలు, చెకోడీలు ఇవన్నీ కూడా అప్పటికప్పుడు వెళ్ళి బకెట్ కొనుక్కొచ్చిందనమాట. లాస్ట్ టైం కూడా ఇలానే ఒక బకెట్ తీసుకొచ్చేసాను. వెళ్ళిన ప్రతిసారి అట్లా నేను తీసుకెళ్ళిపోతుంటే ఇంకెక్కడ బకెట్లు తీసుకొస్తాను, ప్రతిసారి నువ్వు వచ్చేటప్పుడల్లా ఒక బకెట్ తీసుకెళ్ళింది తీసుకురా, అలా అయితేనే తీసుకెళ్ళని అయితే అంటుంది. ఎందుకంటే ఇవేంటంటే బ్యాగ్లోనే అట్లా పెడితే నలిగిపోతాయి, ఇలా బకెట్లో పెట్టుకెళ్తేనే కొంచెం సేఫ్గా ఉంటాయి అన్నమాట. అందుకని అవి కూడా సర్దేసిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే తినేసాము. మార్నింగ్ చేసిన టిఫిన్ అనమాట. ఇంకా అందుకే మధ్యాహ్నము మంచిగా వేడివేడిగా వండుకొని బిర్యానీ అయితే ట్రైన్లోకి ఇంకా కొంచెం టేస్ట్ చూద్దామని అది తినేసి కొంచెం వైట్ రైస్ కూడా వండింది అమ్మ, అవి కూడా వేసుకొని మంచిగా భోజనం అయితే చేసేసాము. ఇక్కడికి ఊరు వచ్చేటప్పుడు అనుకున్నాం అనమాట, అంటే పండగకి ఎప్పుడు మా వారు రాలేదు కదా, ఫస్ట్ టైం రావడం, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని చాలా ప్లాన్స్ వేసాము. బట్ అన్నీ బాగానే జరిగినాయి. ఒక్క వాటర్ ఫాల్కే వెళ్ళలేదన్నమాట. ఇక్కడ తోనము వాటర్ ఫాల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకో 2 days టైం ఉన్నట్లయితే అవి చూసేసేవాళ్ళమి, కానీ అంత టైం లేదనమాట. టైం లేకే చూడటానికి కుదరలేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు సంక్రాంతి పండుగ అయిపోయిన నెక్స్ట్ వారం నుంచి శంబర పోలమాంబ తల్లి జాతర జరిగిద్ది. అసలు ఏముంటుందో అసలు. సంక్రాంతికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే శంబర పోలమాంబ దర్శనం చేసుకోకుండా వెళ్ళరనమాట. అంత బాగుంటుంది, అంత ప్రసిద్ధి చెందింది. కానీ మేమే పూర్ణిమకి ఎగ్జామ్స్ వల్ల వెళ్ళాల్సి వస్తుంది అది చూడకుండానే. ఇది ఒకటి కొంచెం బాధగా అనిపిస్తుంది, ఎందుకంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కదా, అలాంటి మళ్ళీ మళ్ళీ చూడలేమన్నమాట. అంత బాగుంటుంది. మా ఊళ్ళో అందరూ వెళ్తారు, మేమే మిస్ అయిపోయాము. ఇంకా అన్నయ్య అలానే రవి మహాలక్ష్మి వాళ్ళ మరిది ఇంకా పూర్ణిమని కూడా వచ్చేసారనమాట. వాళ్ళే వచ్చేస్తేనే వాళ్ళకి కూడా బిర్యానీ చేశాను కదా, ఇంకా తినమని అయితే చెప్తేనే తిన్నారు. తినేసి ఇంకా ఇరుగు పొరుగులు అందరికీ కూడా ఇంకా చెప్పేసి ఇంకా బయలుదేరిపోయామండి. ఎప్పుడు మేము బయలుదేరినా సరే మా అమ్మ కొంచెం ఏడుస్తుంది అనమాట. అంటే అందరం ఒకేసారి వెళ్ళిపోతాం కదా అందుకు. కానీ ఈసారి మాత్రం లేదు, ఎందుకంటే మళ్ళీ మహాలక్ష్మి డెలివరీకి వస్తాను కదా, అది కాకుండా అట్లా వెళ్ళే ముందు బాధపడకూడదని అందరూ చెప్తున్నారు. అందుకని ఈసారి మాత్రం కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. కాకపోతే ఇప్పటి వరకు ఇల్లు కలకల్లాడేది కదా, మేము అందరం వెళ్ళేసరికి ఇంకా అమ్మ ఒక్కతే అయిపోద్ది, అది ఒక్కటే వెళ్ళి అక్కడ కొంచెం అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కూడా అలా ఒక 2-3 రోజులు ఉండి వస్తుండే మహాలక్ష్మి చూసుకొని అంటేనేమో మా అమ్మ అసలు వెళ్ళదు. అదొకటి అనమాట. ఇప్పుడైనా సరే వెళ్ళను నేను రాను పండగకి అంది. మా బలవంతం మీద తీసుకెళ్ళాము, అంటే వెళ్ళిందనమాట, ముందు వెళ్ళననేసింది. ఇంకా అమ్మకు బాయ్ చెప్పేసి ఇంక మేమైతే బయలుదేరిపోయాము. మళ్ళీ ఎప్పుడో మహాలక్ష్మి అప్పటికి ఒక దగ్గర 4-5 months అవుతుంది నేను మళ్ళీ వచ్చేసరికి. అప్పుడు వచ్చి మరొక 1 month అయినా ఉండాల్సిందే. కానీ కొంచెం బాధ కొంచెం సంతోషము అంతే. అక్కడ ఎలా ఉంటుందో తెలియదు. మా ఇంటికాడ మళ్ళీ అక్కడ ఒక మనిషిని నీలపాతికి పెట్టి వచ్చామన్నమాట. రోజుకి 500 కాడికి అతనికి దగ్గర ఒక 6-7 వేలు అయిపోయి ఉంటాయి. ట్రైన్ ఏమో చెప్పులు పాడేసుకుంది ఎక్కడో, మరి కనిపించలేదు. ఇంకా అందుకని బొబ్బులు వచ్చేసాం కదా, ట్రైన్ ఒక గంట లేట్ నడుస్తుందనమాట. ఇంకా మా అన్నయ్య బొబ్బులంతా కూడా ఆటోలో తిప్పి చూపించాడు. అమ్మకి ఒక స్వెటర్ తీసుకుందాము అన్నయ్య వెళ్తూ తీసుకెళ్తాడు అనుకున్నాం, కానీ ఆ స్వెటర్స్ ఎక్కడా లేవన్నమాట. ఇంకా రేణుకైతే ఇక్కడ చైనా బజార్ టైప్లో ఉంటుంది కదా, అక్కడైతే షూ తీసుకున్నాము, చాలా బాగున్నాయి. రేణుకి తీసుకున్నాము, సాత్వికకి తీసుకోలేదని అలిగిందనమాట. నిజానికి మేము వెళ్ళేటప్పుడు సాత్విక నిద్రపోయింది, కానీ మా అన్నయ్య రవి ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ కూడా మీ అమ్మ మీ నాన్న మీ చెల్లి మీ అక్కని తీసుకొని వెళ్ళిపోయారు, నేను వదిలేశారంటేను ఇంకా లేచి ఏడుస్తుంది. తీరా దానికి షూ కొన్నామని తెలిసి ఇంకొంచెం ఎక్కువైందనమాట అలుగు. ఇంకా అటు ఇటు తిరిగి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. అన్ని వాళ్ళని అయితే వెళ్ళిపోమని చెప్పాము, మళ్ళీ వాళ్ళు వెళ్ళేసరికి చీకటి పడిద్దిలే, ఇంకా ట్రైన్ వస్తే మేము వెళ్తాంలని, అంటే కొంచెం లగేజ్ ఉందని వాళ్ళు ఎక్కించి వెళ్తాం అంటున్నారు, కానీ ట్రైన్ బాగా లేట్ అనమాట, వచ్చేసరికి చీకటి పడిద్ది. అందుకు ఇంక ఇది నేరుగా అనమాట. ఇక్కడ ఎక్కి నెక్స్ట్ నేరుగా చీరాల వరకు ఉంది స్టాపు. మామూలుగా అయితే ఎప్పుడు విజయవాడలో దిగి విజయవాడ నుంచి మారుతాం, కానీ ఇది అలా కాదు, నేరుగా చీరాల కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాతనే వాటర్ బాటిల్ ప్లేట్స్ అవన్నీ కూడా తీసుకున్నాము. ఇంకా ట్రైన్ కూడా వచ్చింది. ట్రైన్ వచ్చేసరికి 7 అలా అయితే అయిపోయింది. ఎప్పుడైనా సరే మేము అమ్మ వాళ్ళ ఇంటికంటే వెళ్ళేది మళ్ళీ రిటర్న్ వచ్చేది ఒకేసారి చేసుకుంటాం అనమాట. 1 month ముందే చేసుకుంటాము. అలా అయితేనే ఆర్ఏసీ అదే వెయిటింగ్ లిస్ట్ వచ్చింది ముందు, తర్వాత ఆర్ఏసీ అట్లా బెర్త్ కన్ఫర్మ్ అయ్యిద్ది. ఇప్పుడు కూడా సేమ్ అంతే. నిన్నటి వరకు కూడా అసలు కన్ఫర్మ్ అయ్యిద్దా అవ్వదా అన్నట్టు ఉన్నాము, కానీ లక్కీగా బెర్త్లు అయితే వచ్చేసాయి. ట్రైన్ ఏమో అస్సలు ఖాళీ లేదు. మామూలుగా మేము వచ్చి కూర్చునేసరికి చాలా టైం పట్టింది. వచ్చేసరికి సీట్లో ఉన్నారనమాట, వాళ్ళందరినీ లేపి కూర్చునేసరికి చాలా టైం పట్టేసింది. చుట్టూ అంతా జనమే, అసలు ఖాళీ లేదు బండి అయితే. ఎక్కువగా మేము గుంటూరు రాయకడికి అయితే చేసుకుంటాం కదా, అదైతే ఖాళీ లేవన్నమాట, అందుకని దీనికి చేస్తాము. అది ఇది వేరు.
అది చేసామంటే దానికి అంత రద్దీ ఉండదు. కాకపోతే ఇప్పుడు పండగ సీజన్ కదా! అందరూ మాకులాగే వచ్చి వెళ్ళేవాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం రద్దీగానే ఉంటది ఈ టైంలోని. తెల్లవారి 5 గంటలకలా చీరాలో అయితే దిగేసాము. ఇంక ఇక్కడి నుంచి ఒక ఆటో పెట్టుకొని నేరుగా ఇంటికైతే మాట్లాడుకున్నామండి. పూర్ణిమకి వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ కాలేజ్‌కెళ్ళాలి. సగం మా టెన్షన్ ఏంటంటే పూర్ణిమ కాలేజ్‌కి అట్లా అందిద్దా అందదని అదొక టెన్షన్. ముందు మా వారేమో ముందు దిగ్గానే పూర్ణిమని కాలేజీకి పంపించేసి నేను నిదానంగా బాక్స్ అయి తీసుకొని వెళ్ళి ఇచ్చేస్తానులే అని అయితే అన్నారు ఫస్ట్. కానీ మేము గంట లేట్ అయినా సరే టైంకి అయితే దించేసింది. ఇంకా ఇటు మా సైడ్ వస్తే మాత్రము ఈ మంచే ఎక్కువనమాట. అసలు ఎట్టా కమ్మేసిందో మేము వెళ్ళేటప్పుడు కూడా. ఇంకా ఆ చలికి మేము స్వెటర్‌లు వేసుకున్నది కాక ఒక దుప్పటి కూడా అలా కప్పుకున్నామనమాట ఆటోలోనే. అంత చలిగా ఉంది. అమ్మ వాళ్ళ ఊర్లో ఏంటంటే అంత మంచు ఉండదు గానీ చలి బాగా పుడుతుంది. కానీ ఇక్కడ అలా కాదు. చలితో పాటు మంచు కూడా బీభత్సంగా ఉండిద్ది. మార్నింగ్ మా వారు మార్కెట్‌కి వచ్చినప్పుడైతే అసలు రూట్ కూడా సరిగ్గా కనిపించదంట. అలా ఉండిద్ది. ఇంక ఇంటికైతే వచ్చేసామండి. ఎలా ఉందో ఏమో ఇల్లు అసలు నిజంగా. ఎందుకంటే 15 రోజుల దగ్గర అయిపోతుంది కదా! మొక్కలు అవన్నీ కూడా బాగా ఎదిగిపోయి ఉంటాయి. ఇంక మేము ఇంటికెళ్ళేసరికి నాన్నమ్మ అయితే ఇల్లు ఊడుస్తుంది. మొక్కలవి అసలు మామూలుగా ఎదిగిపోలేదు. బంతి చెట్లు ఎక్కువనమాట. కొన్నిటికైతే బాగా ఎదిగినాయి గానీ పువ్వులే రాలేదు. తాతయ్య మేమెళ్ళేసరికి ఇంక లోపల నుంచి అయితే వస్తున్నారు. ఎక్కువగా మనవరాళ్ళ మీద దిగులు పెట్టుకొని ఉంటారు నాకు తెలిసి. నాన్నమ్మేమో సాత్విక, తాతయ్య ఏమో రేణు అనమాట. ఎక్కువగా అలాగా ఉంటారు. తాతయ్యకి ఎక్కువ రేణు ఇష్టము. నాన్నమ్మకేమో సాత్విక ఇష్టము. బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏం పెట్టారు? బాగా వచ్చాక ఒక్కొక్కరిది ఒక్కొక్క పని అయిపోయింది. మేమేమో మొక్కలు చూసుకుంటే మా వారేమో ఇదిగో చిక్కుడు చెట్టు అయితే చూస్తున్నారు. మేము వెళ్ళేటప్పుడు కొంచెం అల్లుకుంది. అసలు ఎంత బాగా అల్లుకుందో చూసారు. కాయలు కూడా గుత్తులు గుత్తులుగా దిగాయి. కాకపోతే ఇంకొంచెం గట్టి కావాలన్నమాట. అంటే లేతగా ఉన్నాయన్నమాట, ముదరలేదు. చూసారా కింద అయితే మరిన్ని అసలు ఎంత బాగున్నాయో. కాకపోతే ఈ చెట్లు ఏంటంటే పురుగు ఎక్కువ పట్టిద్దంట. అందుకని లేదంటే మాత్రము అల్లుకుంటే భలే కాయలు వస్తాయి. యాప చెట్టు మీద కల్లించేసాము. అలా చెట్టు మొత్తం అల్లుకునిద్దులని. కిందని చూసారు కాయలు అసలు ఎట్టున్నాయో. కొంచెం అక్కడక్కడ ముదిరినాయి, కొంచెము ముదరలేదనమాట. అందుకని ఇంకా కొయ్యలేదు. ఇప్పటికి ఒక్కసారి కూడా కొయ్యలేదు. నేనేమో మొత్తం మొక్కలన్నీ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చూసుకుంటున్నా. మరోవైపు పూర్ణేమో కాలేజీకి వెళ్ళాలి కదా, తను రెడీ అవుతుంది. రేణునేమో రేపటి నుంచి పంపిద్దాంలే, ఈ రోజుకి ఆపేసేద్దామని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పూర్ణిమకి బాక్స్ ఒకటి రెడీ చేయాలన్నమాట. మళ్ళీ అర్జెంటుగా వంట చేయాలి. మా వారినేమో కూరగాయలు తీసుకురమ్మని అయితే పంపించాను. ఇంకా తను కూరగాయలు తీసుకొస్తే వంట స్టార్ట్ చేయాలి. తమలపాకు మొక్క ఎక్కువగా తీగలు వచ్చేస్తాయి అనమాట. అన్ని ఎక్కువ తీగలు ఉన్నా సరే అల్లుకోదు. వెనకాల మంచు చూసారా అసలు ఎలా ఉందో. ఇంకా మేము వచ్చేటప్పుడు బాగుందనమాట. కొంచెం తగ్గుతుంది అంటే లైట్గా ఎండ కూడా వస్తుంది. ఇంకా పువ్వులు కూడా అక్కడక్కడ వాడిపోయినవి ఉంటే గులాబీ పువ్వులు మొత్తం తుంచేసాను. ఇంకా పూర్ణిమ అయితే హీటర్ పెట్టుకుంటుంది అనమాట. తను తొందరగా రెడీ అయిపోతే నేను తొందరగా వంట చేసేయాలి. ఇంక ఈ లగేజ్ అంతా కూడా మళ్ళీ సర్దుకోవాలన్నమాట. చాలా పని ఉంది. ఇంక ఇవిగా చామంతులు అయితే నేను ఒక్కటే ఎల్లో కలర్ అని చెప్పాను కదా, కానీ కాదండి, ఇదైతే మల్టీ కలర్ అనమాట. ఇంకా టమాటో చెట్టు కూడా వచ్చింది. చిన్న చిన్న పూతగా పడింది. అలానే కాయలు పడినాయి అంటున్నారు మా వారు. అవగో కాయలు కూడా పడినాయి. ఇక్కడ వైట్ గులాబీ చెట్టే మొత్తం. ఈ బంతి చెట్టు అంతా కమ్ముకుపోయిందనమాట. చూసారా బంతి చెట్టు ఇప్పుడు పువ్వులు వస్తున్నాయి. అది రెడ్ కలర్. ఎల్లో కలర్ అయితే చిన్న చిన్న చెట్లకి వచ్చేసాయి, కానీ రెడ్ మాత్రమే బాగా అల్లుకున్న తర్వాత అయితే కానీ రావట్లేదు. ఇంకా అప్పుడు కొలయి కూడా వచ్చింది. కరెక్ట్గా మొక్కలకు అందేటట్టు అలా పైపు పడేశారనమాట వెళ్ళేటప్పుడు మా వారు. అలా ఉంటే మొక్కలకు అలా వాటర్ సప్లై అవుతుంది కదా అని. ఇంకా చివరి గులాబీ చెట్టు రెడ్ కలర్ మాత్రం బాగా ఎదిగింది. ఇంక ఈ బంతి చెట్లే అన్నిటికీ కూడా ఇంకా రాగానే నీళ్ళు పెట్టేసుకొని నాన్నమ్మ అప్పటికే వచ్చేసింది. ఇంకా నేనైతే నీళ్ళు పెట్టేసుకున్నాను. అరటి చెట్టు కూడా బాగా వచ్చేసింది. అరటి చెట్టు ఉండొచ్చు ఉండకూడదో తెలియదు, కానీ ఇంకా నేనైతే ఉంచేసాను. నెక్స్ట్ చామంతిలో కూడా నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం అనమాట. అసలు ఈ కలర్ లేదా అనుకున్నాను, కానీ కొంచెం నిదానంగా వచ్చాయన్నమాట. ఇదిగో ఇది అదే. నెక్స్ట్ ఈ చెట్టు కూడా కొంచెం లేట్గా వచ్చినాయి. ఈ కలర్ అన్నీ కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి చిట్టి చిట్టి పువ్వులు. ఇంకెలా తుంచేసామంటే మళ్ళీ మంచిగా చిగురేసుకొచ్చిద్ది. చిట్టి చామంతి అనమాట అది. చిట్టి చామంతులు కూడా ఉన్నాయి. కాకపోతే కనకాంబరాలు అన్నీ నిద్రపోయినాయి. ఈ చెట్లన్నీ కూడా మరి నీళ్ళు పెట్టేటప్పుడు మా తాతయ్య ఫోర్స్గా పెట్టుంటారు నాకు తెలిసి.
అవన్నీ కూడా లేపి కర్ర కడితే కానీ బాగా నిలబడవు. ఆ పనులన్నీ తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. కూరగాయలు తీసుకొచ్చారనమాట. వంకాయను టమోటా అయితే వండేసాను. అప్పటికి రైస్ కడిగేసి పెట్టేశాను. రైస్ కూడా ఉడికిపోవచ్చింది. మరోవైపు అయితే ఇదిగో కూర కూడా అన్నం ఉడికిపోయిన వెంటనే కూర కూడా పెట్టేశానండి. టమాటో వంకాయ అనమాట. ఇంకా ఎప్పుడు కూడా నిజంగా చెప్తాను, నేను జర్నీ నుంచి రాగానే అసలు ఈరోజు వంట చేసిందే తెలియదు పెద్దగా. కనీసం వచ్చి టిఫిన్ ఏదో చేసేసి కాసేపు రెస్ట్ తీసి పనుకొని మధ్యాహ్నం నుంచి లేచి వండుకోవడమో లేదంటే అలా చేసేదాన్ని నిదానంగా. కానీ ఈరోజు మాత్రం పూర్ణిమ కాలేజ్ ఉంది కదని, పూర్ణిమ అయితే బాక్స్ ఏమీ వద్దులే పిన్ని, క్యాంటీన్లో ఏదో ఒకటి తింటాను అందుకని ఎందుకులే అని చెప్పి ఇంకా నేనే వెంటనే వంట కూడా చేసేసి బాక్స్ పెట్టేశాను. రేణుకి హెయిర్ కటింగ్ చేయమన్నారు కదండి. నేను ఊరు వెళ్ళేటప్పుడు చేయమంటే మా వారు అసలు ఒప్పుకోలేదు. ఇంకా వచ్చిన తర్వాత మరి ఏమనుకున్నారో కానీ తీసుకువెళ్ళి వచ్చిన రోజు అనమాట సాయంత్రం చేసి హెయిర్ కట్ చేపించేసాము. ఇంకా నేనైతే మధ్యాహ్నం పనుకొని లేచి కొంచెం బట్టలు ఉంటేనే అన్నీ ఉతికేసి ఆరబెట్టేశాను. పనుకొని లేచాను కదా, అవి ఉతికేసరికి టైం సరిపోయింది. ఇంక ఇల్లంతా ఊడ్చేసుకున్నా, బయటికి కడగడానికి గిన్నెలు పెట్టేశాను. ఇంకా పూర్ణిమ వచ్చిందనమాట. ఇద్దరం కూడా ఒకళ్ళు మీ తోముతుంటే ఒకళ్ళు కడిగేసాము. ఇంకా పక్కననే చూసారా, అంటే ఊరు వెళ్ళేటప్పుడు ఇడిసిన బట్టలు ఇప్పుడు వచ్చినప్పుడు అవన్నీ కూడా చాలా ఎక్కువైనాయి. మొత్తానికి క్షేమంగా ఇంటికైతే చేరుకున్నామండి. సో ఇంకా మిగతాదంతా కూడా నెక్స్ట్ ఇంకో వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.